state for all. Because today on December 10, 1948, take 1 minute here. I have to take tea coupled with some water. You take rest and think about it. If some other doubts arise, please come forward. Okay? Thank you, sir. Thank you for enlightening us. Thank you for letting us know that what are the primary laws and what is the primary knowledge we should know. Now I would like student representative Hindu to speak a few words on this occasion. What are the judicial setup? ఇక్కడ మీరు ఒక డౌట్ అడిగారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఇట్ షుడ్ సూపర్వైజ్ ద స్టేట్ అండ్ డస్ నాట్ వయలేట్ ద హ్యూమన్ రైట్స్. ఓకే, ఇట్ ఈస్ వెరీ గుడ్. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈజ్ ఏ బాడీ set up for overall supervision of implementation of rights among the public. But National Human Rights Commission is not equipped with the power, means to take action against the persons. Again it has to follow the procedure. National Human Rights Commission ku మీరు ఏదన్నా జరిగితే డైరెక్ట్ వాళ్ళు యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం లేదు. దట్ ఈస్ టు రికమెండ్ ద గవర్నమెంట్ ఫర్ టేకింగ్ యాక్షన్. That is the main. It is a body, even though National Human Rights Commission or the State Human Rights Commission is a body to safeguard the interests of the persons and to recommend the government for better implementation of the rights. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నా మీ దగ్గరికి, గుల్లపల్లి రోడ్లో మీ ఇన్స్టిట్యూషన్, మీ కాలేజ్ ఉంది. నేను వచ్చే టైంలో ఒక ఇద్దరు మనుషులు కొట్టుకుంటున్నారు అక్కడ. ఒకడు కట్టె తీసి ఇంకొంత తల మీద కొట్టిండు, అది తల పగిలిపోయింది. నేనే జడ్జిని కదా అని దిగి వాడిని ఒకటి కొట్టినని పట్టుకొని బాబు నీకు జైలు అనడానికి లేదు. ఐఎమ్ ద ప్రైమ్ విట్నెస్ ఫర్ దట్ ఇన్సిడెంట్. వాడు నా ముందే వాడిని తల పగలు కొట్టింది, ఇంకా సాక్ష్యం ఎందుకు, నేనే కదా చూసింది. బట్ ఈజ్ ఇట్ కరెక్ట్? వై? There are some procedures, there are some procedural laws. 26 మన బాంబే అటాక్ జరిగింది ఎప్పుడు? తాజ్ హోటల్ మీద 26/11 కదా. 26/11లో ఎవ్రీ ఇండియన్ నోన్ దట్ కసబ్ హ్యాస్ caused that mishap. He killed so many persons. But even though we have followed the procedure, కసబ్ అంతమందిని కాల్చి వేస్తూ ఉండగా చాలామంది చూసినారు. మరి వాడిని డైరెక్ట్ ఉరి తీయొచ్చు కదా, ఎందుకు తీయలేదు? ఒక స్పెషల్ కోర్టు పెట్టి మళ్ళీ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఫాలో అవుతూ వాడికి అన్ని అవకాశాలు ఇచ్చి, దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ రైట్. ఈవెన్ దో హీ కమిటెడ్ బ్రూటల్ మర్డర్స్, హీ షుడ్ బి పనిష్డ్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా. చట్టం ప్రకారమే శిక్షలు విధించాలి. దట్ ఈస్ ద హ్యూమన్ రైట్. కసబ్ ఒక రాక్షసుడు, ఒక ఉగ్రవాది, అదే తుపాకీతోటి వాడిని కాల్ చేస్తే అదే పని అయిపోతుంది, ఇదంతా ఉండదు కదా. దట్ ఈస్ కాల్డ్ రిటాలియేషన్. మన ఇంటి పక్కన ఉన్న ఆమె ఎక్కడి నుంచో బతకడానికి వస్తారు, 5 ఏళ్ళ నుంచి చిట్టీలు కట్టుకున్నారు, 10 లక్షల చిట్టి కొత్తగా స్టార్ట్ అయిందట. అక్క 6,000 నెలకు మీకు ఏం కాదు జీతం పడకని వేయండి. ఇక పట్టు మన భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్తలు ఇట్లా చిట్టీలు వేసి లాస్ అయిన వాళ్ళ కేసులు ఇన్ని ఉన్నాయి మా జీవితాలకు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? వీటన్నిటికీ ప్రధాన కారణం ఒక మనిషి విక్టిమ్ కావడానికి, ఒక మనిషి బాధితుడు కావడానికి కారణం ఏదంటారు? ఏం చెప్పండి? మనిషి లోపల స్వార్థం. ఫస్ట్ మన లోపల వచ్చేటువంటి ఒక థాట్, సుఖంగా ఉండాలి, ఈజీగా ఉండాలి, తొందరగా డబ్బు రావాలి. మనం ఏమైనా ఐన్స్టీన్, మనకు లక్షల జీతం ఇవ్వాలి, మనం ఏమైనా పెద్ద అదా? కష్టం చేస్తేనే నెలకు ఒక 30,000 50,000 జీతాన్ని ఆశించడంలో తప్పులేదు. అంత క్వాలిఫికేషన్స్ మనం సంపాదించాలి. చదువు బాగా చదివి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే పర్వాలేదు. కానీ ఎప్పుడైతే వెనెవర్ యు ఆర్ యూజింగ్ ద మొబైల్ ఫోన్స్ ఆర్ ఇంటర్నెట్ అండ్ పీసీ కంప్యూటర్, యు ఆర్ ప్రోన్ టు ఎవ్రీ వన్. టింగ్ అని వస్తుంది మెసేజ్, ఓపెన్ చేయగానే యూ 100
దుబాయ్ లాటరీ. నువ్వు దుబాయ్కే పోవు, దుబాయ్ ఎక్కడుందో నీకు తెలియదు. దుబాయ్ లాటరీ నాకు వచ్చుడు ఎందుకు రా అని వాడు ఆ మెసేజ్ డిలీట్ చేయడు. మనిషి లోపల ఏదైతే ఈ స్వార్థం, దీనికి స్వార్థం కూడా కాదు, దాన్ని ఇంటూ స్వార్థం ఇంటూ స్వార్థం స్క్వేర్ అది ఉంటుంది మనిషిలో. అయితే మనిషి లోపల ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే, నేను లాభపడితే చుట్టుపక్క వాడు అసూయతోటి నన్ను ఓర్వడు, కాబట్టి నేను ఏకదం రాత్రికి రాత్రే దడికున్నాయి మంచి సర్ప్రైజ్లకు నెడదామని ప్లాన్ చేస్తూ ఉంటాను. దానివల్ల ఉన్నది వదిలించుకున్నాను. దీనివల్ల లాస్ అయిపోతున్నారు జనాలు.